వెమ్లవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని కరీంనగర్ డైరీ పర్మిషన్ లేదనే కారణంతో గురువారం అధికారులు సీజ్ చేశారని పాడి రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా ఏ విధంగా డైరీని సీజ్ చేస్తారని, డైరీ లేకుండా తమ పాలు ఎలా విక్రయించుకోవాలని ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్ఐలు రమేష్, వెంకటరాజ్యం, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులు వచ్చి సీజ్ చేసిన డైరీని ప్రారంభించాలని డిమాండ్ చేయడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. సంబంధిత అధికారులు రావాలంటూ పాడి రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. మన కోసం వీడియో ఈరోజు మన అగ్రహారం పాల కేంద్రం నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసరు మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ డిపిఓ గారు తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి మీకు పర్మిషన్ లేదని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే పార్లరు మరియు మన ఎంసీసీ కూడా ప్లాంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిపై ఎందుకంటే దాదాపు రోజు ఒక 40 గ్రామాల నుంచి దాదాపు ఒక 1500 మంది రైతుల నుంచి పాలు సేకరించడం జరుగుతుంది. ఆ విధంగా ఇది ఎటువంటి నోటీస్ లేకుండా మాకు ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. మీకు పర్మిషన్ లేదంటే ఆల్రెడీ మేము సువర్ణ ఫుడ్స్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కొన్నాము. దాని నుంచి గ్రామ పంచాయతీ కూడా పర్మిషన్ కూడా తీసుకున్నాం. బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పినా కానీ కూడా ఎటువంటి నోటీస్ లేకుండా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇటువంటిది దాదాపు 40 గ్రామాల నుంచి దాదాపు ఒక 1500 మంది పాల ఉత్పత్తిదారులు పాలు సప్లై చేస్తుంది. ఇక్కడికి సాయంత్రం పాలు, రేపు మార్నింగ్ పాలు కూడా ఉన్నాయి సార్. దానికి రైతులకు నష్టం జరుగుతుందన్నా కానీ ఇది స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 2003లో స్థాపించినాం. 2003 స్థాపించిన తర్వాత ఇప్పుడు పర్మిషన్ లేదంటే ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ కూడా 2015 నుంచి కూడా మీటింగ్ చేయించుకోండి. దాని తర్వాత కూడా రెగ్యులర్గా కూడా హౌస్ ట్యాక్స్ కూడా చెల్లించడం జరుగుతుంది. మీకు పర్మిషన్ లేదంటే ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా ఈరోజు నోటీస్ ఇవ్వలేదు, మాకు ఏది ఇవ్వలేదు జరిగింది. మీకు పర్మిషన్ లేదు అంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు టీఎస్ ఐపాస్ అంటే టీఎస్ ఐపాస్ అప్పుడు ఎక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటే మన గ్రామ పంచాయతీలో కూడా హౌస్ ట్యాక్స్ కూడా చెల్లించడం జరుగుతుంది. రైతులకు కూడా 1500 మంది పాలు రోజు ఒక 10,000 లీటర్ల పాలు సేకరించడం జరుగుతుంది. రైతుల పాలు కూడా నష్టం జరుగుతుంది. రాత్రి సేకరించిన పాలు, ఉదయం సేకరించిన పాలు కూడా ఇబ్బంది అవుతుందని తర్వాత కామెడీ నుంచి కూడా 10,000 లీటర్ల ట్యాంక్ కూడా ఇక్కడ ట్యాంకర్ ద్వారా పాలు కన్వర్ రావడం జరిగింది. ట్యాంకులో కూడా పాలు ట్యాంకులో లోడ్ చేసిన తర్వాత కూడా బయటకి పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు తీవ్రంగా ఇది నష్టపరిహారం రైతులు ఇది ఎందుకంటే ప్రతిపక్షానికి కూడా కాదు, ఎందుకంటే ఇది రైతుల సంస్థ. రైతుల గురించి ఆలోచించారు. ప్రజాప్రభుత్వం ఉన్నారు, ఎక్కడున్న ప్రజాప్రభుత్వం ఉన్నారు, రైతులు కూడా అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీరు తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.